నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుపల్ సర్కిల్ ఫిర్జాదిగూడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ పై నమోదైన ఫోక్సో కేసు వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్లు నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు కోరిపల్లి నిర్మల మాట్లాడుతూ బేటీ బచావో అంటూ దేశవ్యాప్తంగా నినాదాలు ఇచ్చే బీజేపీ ఇప్పుడు బేటా బచావో విధానాన్ని అమలు చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొల్తూరి మహేష్, సీనియర్ నాయకులు లేతకుల రఘుపతి రెడ్డి, మాజీ కార్పొరేటర్ కౌడే పోచయ్య, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎడవల్లి రఘువర్ధన్ రెడ్డి, ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు మనోరంజన్ రెడ్డి, నాయకులు ఆకుల మధుకర్, కందుకూరి ఆంజనేయులు, గడీల జగన్ రెడ్డి, శ్యామల శ్రీనివాస్, పాసం నరేందర్ రెడ్డి, పుల్లా శ్రీనివాస్, బుల్లెట్ శంకర్, నర్సిరెడ్డి, కళ్యాణి, లావణ్య పాల్గొన్నారు. అప్పుడే మనం బతకగలుగుతాం. ఒకటే చిన్న మెసేజ్ ఏంటంటే ఆ పీటర్ నుంచి ఫస్ట్ ఆయన దింపండి. ఫస్ట్ ఆయన దింపినప్పుడు ఆయన కరెక్ట్గా పొజిషన్ ఉండగలుగుతారని నా చిన్న మెసేజ్ అండి. తొందరగా శిక్షించి లేడీస్ మాత్రం తొందరగా విముక్తి కావాలని అధికారం ఉంది కదా అని చెప్పేసి అన్నట్టుగా అధికారం మాది ఉంది కదా అని చెప్పేసి అన్నట్టుగా మరి బండి సంజయ్ గారి కుమారుడు భగీరథ్ గారు మరి 17 సంవత్సరాల బాలికపై అరాచకం చేయడము అది కరెక్ట్ కాదు. మరి అమ్మాయికి న్యాయం జరగాలి అని చెప్పేసి అన్నట్టుగా అంటే పోలీస్ శాఖ వారందరూ కూడా దాన్ని పూర్తిగా మంచిగా విచారణ చేసి అమ్మాయికి న్యాయం జరిగేటట్టుగా చూడాలి. మరి అదేవిధంగా అవసరమైతే అమ్మాయికి రక్షణ కల్పించే అవకాశం కూడా పోలీస్ శాఖ వారు ఇవ్వాలి. మరి ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మేమందరం బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి అమ్మాయికి మద్దతుగా ఉంటాము. మరి బీఆర్ఎస్ పార్టీ అంటేనే మహిళలకు పెద్దపీట వేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మహిళలందరినీ కూడా ఒక షీ టీం అనేది ఏర్పాటు చేసి మహిళలకు భద్రత కల్పించినటువంటి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. మరి ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. మిత్రులందరికీ నమస్కారం. బండి సంజయ్ గారు ప్రజలకు చెప్పే నీతి నిజాయితీ అన్నీ తన కుటుంబానికి వర్తించుకోవడం ఇదొకటి అన్న. ఇంకొకటి బీజేపీ శ్రేణులు ఏ విషయం మీదనైనా ఎమ్మటే స్పందించి వాళ్ళపై అన్నిటికీ ముందుకెళ్ళి మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఎందుకు మౌనం పాటిస్తున్నారని అదొకటి అడుగుతున్నామండి. మెయిన్గా మా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము ప్రశ్నించేది ఒక్కటే అండి, బాధితురాలికి న్యాయం జరగాలి, ఎలాంటి రాజకీయ ప్రభావం లేకుండా న్యాయం జరగాలి. బండి సంజయ్ గారు ఏమనుకుంటారంటే నాకు పదవి ఉంది కదా అనుకుంటాం. బండి సంజయ్ గారు పదవి గొప్పది కాదండి, పదవి పెద్దది కాదు. ఈరోజు న్యాయం పెద్దది, అదొకటి గుర్తుపెట్టుకోండి. అందుకే మేము మీడియా మిత్రులందరినీ కోరేది ఒకటే అండి, మెయిన్గా నిజాలు అన్నీ ప్రజలకు మీరే ముందుకు తీసుకెళ్ళి మీడియా నిజాలన్నీ చూపించేలా చూడాలండి. ఏదన్నా కానీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ 17 మైనర్ బాలికని విక్టిమ్గా ఎవరైతే ముందుకొచ్చి సాక్ష్యాధారాలు పరిశీలించకుండా ఇన్ని నెలల నుంచి బాధింపబడుతూ ఉన్నామో బయటకు వచ్చిన రోజుల్లో ఏం జరుగుతుంది సమాజంలో అని పోస్కో గురించి అందరికీ తెలుసు. తెలియనిది ఎవ్వరికీ లేదు. ప్రతి మహిళ గమనిస్తుంది ఈ చట్ట ప్రకారం ఎవరికి ఏ శిక్ష పడాలి, ఈ చట్టంలో అసలు మహిళకి మైనర్ బాలికలకి ఏ రకంగా రక్షణ కల్పిస్తారు అని. మరి 3 రోజులు అయినప్పటికీ కూడా ఏదైతే 498 కానీ ఏ కేసు అయినా సరే పెట్టిన వెంటనే అరెస్ట్ చేస్తారు. దాని సాక్ష్యాధారాల గురించి ఆలోచించి 3 రోజులు అయినా కూడా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? పైగా సాయంత్రం మళ్ళీ తిరిగి హనీ ట్రాప్ అని 16-17 ఏళ్ళ అబ్బాయికి హనీ ట్రాప్ ఎలా ఉంటుందండి? ఎవరైనా ఆలోచించాలి. ఏ మహిళ అయినా సరే, ఏ మైనర్ బాలికైనా సరే ఇన్ని నెలలో బాధింపబడిన తర్వాత 3 నెలల నుంచి మానసిక శోక గురవుతున్న సమయంలో హనీ ట్రాప్ అని తిరిగి కేసు పెట్టడానికి అసలు ఏ రకమైన ఆధారాలు ఉన్నాయి? తన కొడుకుని బండి సంజయ్ రక్షించుకోవడానికి మాత్రమే తిరిగి ఈ కేసు పెట్టాడు. మా అందరికీ తెలుసు, సమాజంలో మహిళలందరికీ అవగాహన ఉంది. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ఏదైతే రేవంత్ రెడ్డి కేసును తారుమారు చేయడానికి చూస్తున్నాడో, మేమందరం కూడా రేవంత్ రెడ్డి పరిపాలనలో మహిళల విషయంలో, మైనర్ బాలిక విషయంలో ఈ కేసును ఎలా తీర్చి ఎవరికైతే న్యాయం జరగాలని మేమందరం ఎదురు చూస్తున్నామో అది సరిగ్గా చేయని పక్షంలో అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మహిళలందరం మేమందరం సిద్ధంగా ఉన్నాం. మైనర్ వాళ్ళకి సహాయం చేయడానికి వెన్నుంటాయి. ఒత్తిళ్లు రావచ్చు, మా మీద కూడా ఉల్టా పల్టా కేసులు పెట్టవచ్చు. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు
వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2.5 నెలలలో మా మీద అనేక కేసులు పెట్టారు. ఈ పక్కనే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా దాదాపు 2-3 కేసులు నమోదు చేశారు. మీ కేసులకు భయపెట్టేవాడు ఎవ్వడు లేడు ఇక్కడ. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా కూడా ప్రజల తరఫున మేము పోరాడుతూనే ఉంటాం. ప్రజల కోసమే పుట్టింది పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మాకు మా కేసీఆర్ గారు నేర్పించినటువంటి రాజకీయం ప్రజల కోసం పనిచేయాలి, అన్యాయమైనప్పుడు గలమెత్తి వినిపించాలని చెప్పేసి కేసీఆర్ గారు ఏనాడైతే 2001లో తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నాడో ఆ రోజు నాడు చెప్పినటువంటి మాట ఇప్పుడు మళ్ళా గుర్తు చేస్తా ఉన్నాం. ప్రజల్లో ఇలాంటి అన్యాయం జరిగినా ఆ రోజు మేము ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాటానికి సిద్ధంగా ఉంటాం, ఎల్లప్పుడూ ఉంటాం. ఖచ్చితంగా ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ వెంటనే ఆ భగీరథను అరెస్టు చేసి జైల్లో వేసి నిష్పక్షపాతంగా విచారణ చేయాలి. రేవంత్ రెడ్డి గారు గడికోసారి అంటాడు సిబిఐ ఎంక్వైరీ. అదే సిబిఐకి ఇవ్వండి. మరి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కదా, ఏ పార్టీ న్యాయం చేస్తారో ఏం చేస్తారో అది కూడా చూద్దాం. మీకు చేత కాకపోతే ఒకవేళ రేవంత్ రెడ్డి గారు, సంజయ్ కుమార్ గారు, బీజేపీ అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక్కటై ఆ భగీరథను కాపాడే ప్రయత్నం చేస్తే 2 సంవత్సరాల తర్వాత రాబోయేటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈ కేసును మొదటి ప్రాధాన్యత తీసుకొని ఖచ్చితంగా జైల్లో కూర్చోబెట్టేసి కూర్చొని లెక్క పెట్టేసిన భగీరథ అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. జై తెలంగాణ. ముందుగా పత్రికా విలేకరులకు, బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లకు అందరికీ, మాజీ కార్పొరేటర్ కాలనీ ప్రెసిడెంట్లకు పేరు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కొడుకు ఈ అరాచకాలు చేయడము కరెక్ట్ కాదు. ఈ 17 ఏళ్ళ అమ్మాయి మీద అరాచకం చేసి వాళ్ళు ఎంతవరకు సహాయ మంత్రి అయితే మాత్రం కొడుకు ఇట్లా స్కూల్లో కాలేజీలో ఈ ప్రాబ్లం చేయడం ఎంతవరకు కరెక్ట్. వాళ్ళు మరి గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, మంత్రి సీఎం ఉండి కూడా ఆయనకే సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్. ఇది కరెక్ట్ కాదని కోరుతా ఉన్నాము. మరి బండి సంజయ్ గారు కూడా ఈ కేసు ఇట్లుండా కూడా నిన్న మీటింగ్ కూడా జరగడం అయింది. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా కరెక్ట్ కాదని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్లకు, కార్పొరేటర్లకు, ఇచ్చిన అందరికీ పేరు పేరున, మహిళా అధ్యక్షులు, చిన్న మహిళలందరికీ పేరు పేరు నమస్కారం. బండి సంజయ్ కుమారుడు విషయంలో రాష్ట్రంలో ఈరోజు ఏం జరుగుతుందో అన్ని పేపర్లు, మీడియా రాస్తుంది. ఇందులో ఒక అమ్మాయికి ఇలా మిస్బిహేవ్ చేయడం వల్ల 160 మెయిన్ మనలో ఇలాంటి కేసులలో మహిళలు, ముఖ్యంగా మహిళా విక్టిమ్ కంప్లైంటే ఆధారం కాబట్టి ఒక మహిళ నాకు అన్యాయం జరిగింది అని పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే ఇవాళ రాష్ట్రంలో తీసుకునే పరిస్థితులు లేదు. విక్టిమ్ అనేది ఇలా ఈ ఎవిడెన్స్లో మెయిన్ విక్టిమ్ ఎవిడెన్స్ మీదనే బేసికల్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే విక్టిమ్ నాకు ఇలా జరిగింది, నన్ను ఇలా చేసిర్రు అని చెప్పగానే అమ్మాయిని ఇమ్మీడియట్లీ 164 స్టేట్మెంట్ చేస్తూ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసే దాంట్లో 166 మేజిస్ట్రేట్ మూమెంట్ చేయాలి. అది డిలే చేయడం వల్ల ఎవిడెన్స్ వీక్ అవుతుంది. అలాంటి దాన్ని పోలీసు వాళ్ళు పట్టించుకోకుండా దాన్ని అమ్మాయిని 3 మంత్స్ నుంచి పోలీస్ స్టేషన్ తెప్పించి గౌరవ మోడీ గారు వస్తువులు అనగానే ఇలా ఏదో నామమాత్రం ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నా అని మధ్యపరుస్తారు. ఈ కేసును క్లోజ్ చేస్తానికి పోలీసు వాళ్ళతో, రాజకీయ నాయకులతో కుమ్ముకై పోలీసు వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు. ఎందుకంటే రాజకీయం కేంద్ర సహాయ మంత్రి కాబట్టి, రక్షణ మంత్రి కాబట్టి అండగా ఉండాలనే ఆలోచన తప్ప ప్రజలకు రక్షణ కల్పిద్దాం, మహిళలకు రక్షణ కల్పిద్దాం, చట్టపరంగా చేద్దాం అనే ఆలోచన లేదు. ఎంతసేపు అధికారాన్ని చూసుకొని మిస్బిహేవ్ చేయడమే. ఇంతకుముందు కూడా రాష్ట్రంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే టీఆర్ఎస్ పార్టీ స్పందించి ఎన్కౌంటర్ కూడా చేసింది. అది వరంగల్లో కానీ, దాంట్లో హైదరాబాద్లో కానీ జరిగింది. అలా దోషులను శిక్షించడంలో బీఆర్ఎస్ పార్టీ ముందుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ కనీసం ఎఫ్ఐఆర్ తీయడానికి కూడా దిక్కులేదు. తూతూ మంతరుగా అనవసరంగా దిష్టి బొమ్మలు ఆడబెడితే కేసు చేయడం,
రాస్తారోకో చేస్తే కేసు చేయడం, లేకపోతే ల్యాండ్ డిస్ప్యూట్లలో ఉన్న ఇంట్రెస్ట్, ఇలా మహిళలకు అన్యాయం జరుగుతుంటే పట్టించుకోకుండా ఇలా విక్టిమ్ వదిలేసి విక్టిమ్ ఎవిడెన్స్ నీరుగార్చే విధంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దయచేసి బండి సంజయ్ గారి కొడుకును వదిలిపెట్టకుండా ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేస్తే దోష నిర్దోష ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. ఎవిడెన్స్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్లో లేట్ అయితే మాత్రం ఎవిడెన్స్ లీక్ అవుతుంది కాబట్టి అక్యూడ్ సేవ్ చేయొచ్చు అని మాత్రం ఇన్వెస్టిగేషన్లో నత్తనడక నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఏ రాజకీయ నాయకుడు కొడుకైనా ఎవరి పిల్లలైనా చట్టం ముంగట అందరూ సమానమే అని అందరం చెప్తాం. చట్టం తనపై తాను చేసుకోకపోతుంది, కానీ చట్టాన్ని పనిచేపిస్తానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలాంటి ముందుకు చూసుకోవాలి. కాబట్టి దయచేసి బండి సంజయ్ గారి కుమార్ మీద సరైన ఇన్వెస్టిగేషన్ జరిపించి సరైన శిక్ష వేయాలని కోరుకుంటున్నాం. కుటుంబాన్ని వాళ్ళను 3 నెలలుగా కేసు పెట్టలేదు, కేసు తీసుకోలేదు అంటే మానసికంగా వాళ్ళని ఎంత ఒత్తిడి గురి చేసారో ఒకసారి ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అర్ధరాత్రి జర్నలిస్టులు ఇళ్లలోకి పోయి వాళ్ళని తీసుకొచ్చి రిమాండ్ పంపిస్తాం. సోషల్ మీడియాలో రీపోస్ట్ చేస్తే ఎఫ్ఐఆర్లు చేసి రిమాండ్ పంపిస్తాం. ధర్నాలు చేస్తే ప్రాథమిక విచారణ లేకుండా ఎఫ్ఐఆర్లు చేస్తాం. ప్రభుత్వం మీద విమర్శ చేస్తే ఎఫ్ఐఆర్లు చేస్తారు, రిమాండ్ పంపిస్తాం. కానీ మహిళలకు అన్యాయం జరుగుతుంటే, అందులో మైనర్ బాలికకు అన్యాయం జరుగుతుంటే మరి మీరు ఏం చేస్తున్నారు? ఇది హోంశాఖ మంత్రిగా ఉండి కూడా ఏం చేస్తున్నారని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. పైగా ఏ రోజైతే కేసు నమోదు చేసిందో, ఆయన ఎందుకు నమోదు చేసిందో కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా, దేశ ప్రజలందరూ కూడా ఇప్పుడు అర్థమైందన్న. మోడీ గారు వస్తారు కాబట్టి అక్కడ జరగరాని సంఘటన వాళ్ళు బాధిత కుటుంబం మాకు న్యాయం చేయకపోతే అక్కడే చూసుకుంటామని చెప్పడం ద్వారా, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పడం ద్వారా తప్పనిసరి పరిస్థితిలో ఒక ఎఫ్ఐఆర్ చేశారు. అది కూడా ఎట్లా? పోక్సో చట్టం తెచ్చింది మహిళల మీద అత్యాచారాలు జరగకుండా చూడడానికి, కఠిన నిబంధనలు, కఠిన శిక్షలు పడాలి. ఆ చట్టం ద్వారా ఎవరు కూడా అట్లాంటి అన్యాయం చేయడానికి ముందుకు రాకుండా భయం ఉండేటట్టు చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టంలో 7-8 సెక్షన్లు అయితే మినిమం 12 సంవత్సరాలు 20 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంటుంది. కానీ ప్రాథమిక విచారణ సాక్ష్యాధారాలు అందించినా కానీ 3 సంవత్సరాల శిక్షా కాలానికి స్టేషన్ బెయిల్ మంజూరయ్యే విధంగా 11-12 సెక్షన్లు పెడతారా? సామాన్యుని విషయంలో ఇలానే ఉంటారా? అధికారం ఉన్నోళ్ళకు ఒక తీరు, సామాన్య ప్రజలకు ఒక తీరా అని మేము అడుగుతున్నాం. ఈరోజు ప్రెస్ మీట్లో హాజరైన మాజీ కార్పొరేటర్లు మహేష్ అన్న గారు, మిగతా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులకు నమస్కారం. ఈ రాష్ట్రంలో మహిళల పట్ల ఎంత అమానుషం జరుగుతుందనే సంఘటన మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సంఘటన సభ్య సమాజం తలదించుకునేలా, ఓ అధికార పార్టీలో ఉన్న, దేశంలోనే అధికార పార్టీలో ఉన్న కీలకమైన వ్యక్తి, దేశంలోనే మంత్రి పదవిలో ఉన్న బండి సంజయ్ గారి కొడుకు భగీరథ చేస్తున్న అకృత్యాల మీద మాట్లాడడం అనేది సిగ్గుచేటు. నిన్న మొన్న సోషల్ మీడియాలో కూడా ఆయన అరాచకాలు, కాలేజీ టైంలోనే ఎన్ని అరాచకాలు చేసిందనేది సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. అదే కాక కాలేజీలో అకృత్యాలే కాక ఈరోజు మైనర్ బాలికలను కూడా వదిలిపెట్టకుండా ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తూ అనేక మార్లు అత్యాచారం చేసి రివర్స్లో అమ్మాయి మీద కేసు పెట్టిన ఘటన. ఇది సమాజం
ఖండించాల్సిన విషయం. ఎందుకు అంటే సమాజంలో రాజకీయం అనేది ఒక కీలక పాత్ర పోషిస్తుంది. అందులో ఉన్న ప్రజాప్రతినిధులు ఈ సమాజాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. కానీ అదే రాజకీయ నాయకుల పిల్లలు ఈ అకృత్యాలు చేస్తూ ఉంటే బాధ్యత గల రాజకీయ నాయకుడు నేను బాధ్యత వహిస్తున్నా, నా కొడుకు మీద ఏదైనా విచారణ జరపండి, దానికి నేను సిద్ధంగా ఉన్నా అని అనాల్సిన వ్యక్తి ఈరోజు కొడుకుని వెనకేసుకొస్తూ కొడుకుని కాపాడే ప్రయత్నంలో ఆయన టీఆర్ఓలని, ఆయన మీడియాని అందరినీ కూడా మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకు ఉదాహరణ సంగప్ప. ఈరోజు సంగప్ప గతంలో మీడియాలో పనిచేసిన వ్యక్తి ఈరోజు బీఆర్ఎస్లో బీజేపీలో పనిచేస్తున్న వ్యక్తి. ఆయన మేనేజ్ చేస్తూ, ఆయన మధ్యవర్తిత్వం చేస్తూ మహిళలని ఏమైనా చేయొచ్చు అని సంకేతాలు పంపిస్తున్న దుర్దినం. ఒక మైనర్ బాలిక. ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మీ అందరూ కూడా సోషల్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ అన్ని విషయాలు తెలుస్తున్నాయి. ప్రధానంగా ఇలాంటి కేసులు ఎలాంటి ఆరోపణలు లేని దిశాకి మీద 20 రోజులు జైల్లో పెట్టింది. దేనికది? ఖాళీ అంగన్వాడీకి ఇచ్చే ఫోన్లలో అవినీతి జరిగింది. అది 5,000కి వచ్చే ఫోన్ని 14,000 చేసిర్రు, టెండర్ పిలిచిర్రు. దానివల్ల అంటే ఖాళీ ఎలాంటి లేదు, నిరూపించిండు, దాన్ని తీసుకుపోయి రిపోర్ట్ కూడా ఇచ్చిండు, వెంటనే అరెస్ట్. అదొక. ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు జరుగుతున్నాయి కదా, 3 నెలల నుంచి జరుగుతున్నాయి. ఆ అమ్మాయి 3 సార్లు సొసైటీ అటెంప్ట్ చేసుకుంది. ఒకసారి హ్యాంగింగ్ చేసుకుంది, ఒకసారి కత్తితో కోసుకుంది. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులుగా భరించలేము, ఈ అమ్మాయిని బతకట్లేదని చెప్పేసి పోలీస్ స్టేషన్కు ఆ 3 నెలలు కూడా పోలీస్ స్టేషన్ రాకుండా ఇదే సంగప్ప మధ్యవర్తిత్వంతో అనేక పర్యాయాలు వేధించడం కూడా జరిగింది. అయినా ఈరోజు మోడీ వస్తున్నానని నెపంతో ఏదో కేసు తుతుంబాలు కేసు పెట్టినట్టు పెట్టి, పోక్సో కేసు అంటేనే ఖచ్చితంగా 24 గంటల్లో కేసు పెట్టాలి, జడ్జి ముంగట వాంగ్మూలం ఇవ్వాలి, వెంటనే అరెస్ట్ చేసి జైలు పంపాలి. కనీసం ఇక్కడ ఉన్న ప్రభుత్వం బీజేపీ కాంగ్రెస్ 2 ఒకటైనాయి కాబట్టి ఇవేవి తీసుకుంటం లేదు, చర్యలు అనేదే లేదు. మొన్న ఇంతెందుకు హుజూరాబాద్ కరీంనగర్లో కౌశిక్ రెడ్డి ఆయన పెట్టిన దానికి కౌంటర్గా 2 మాటలు అంటే అలా తప్పుడు కూడా ఏం మాట్లాడుకుంటుంటే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద, అదేవిధంగా ఆయన కారును కొట్టుకుంటుంటే పోలీసు వాళ్ళ ముంగట్నే వాళ్ళు అట్లనే కొడుతున్నారు తప్ప వాళ్ళ మీద కేసులు లేవు. అదే పాడి కౌశిక్ రెడ్డి మీద కేసు. అంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనం ఒకసారి ఆలోచించాలి. బీజేపీ కాంగ్రెస్ దొందే అయినాయి కాబట్టి ఈరోజు మొత్తం తెలంగాణ రైతులు అష్ట కష్టాలు పడి గత 1-2 నెలల నుంచి కళ్ళాల కాడనే వండుకుంటున్నారు. దాదాపు 7 ప్రాణాలు కూడా పోయినాయి కళ్ళాల మీదనే. కానీ పట్టించుకునే నాదుడు లేడు. దానికి బీజేపీ వాడు ఒక మాట మాట్లాడిన సందర్భం కూడా లేదు. ప్రతిపక్ష పార్టీగా ఉండి ఇంకో ప్రతిపక్ష పార్టీ మీద దుర్భాషలు ఆడడు తప్ప ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ఒక్క మాట కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి వెంటనే ఆ అమ్మాయి మీద జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా బండి సాయి భగీరథ్ ఆడు రౌడీ మహేంద్ర యూనివర్సిటీలో పిడికూతులు గుద్దితే 2 హాస్పిటల్లో జాయిన్ అయిన రక్తం కట్టుకొని. అంటే అట్లాంటి ఆయన పెంచుకుంటా ఈయన మన శుద్ధ పూజలు లేక సనాతన ధర్మం, సనాతన హిందువుని అయ్యా ఇవాళ ఏం వారం, అయ్యా ఇవాళ సోమవారం, మంగళవారం, బుధవారం, ఈ మంగళవారం, బుధవారం, సోమవారాలు ఎవరిని తెలియని ఈరోజు నిన్న కపట నాటకం అదే స్టేజ్ మీద నా మీద అన్యాయంగా ఏదో వేస్తున్నారు, పుకార్లు వేస్తున్నారని ఏడుపు ఎందుకు వేసింది అలా? అంటే నీ మీద తప్పు ఉంది కాబట్టినే ఖచ్చితంగా ఆ ఏడుపు కాడికి వచ్చింది. కాబట్టి పత్రికా మిత్రులకు మేము కోరేది ఒకటే, వెంటనే
సాయి భగీరథ మీద జడ్జి ముందర తీసుకుపోయి 164 కింద వెంటనే స్టేట్మెంట్ రికార్డ్ చేసి 24 గంటల లోపు జైల్లో వేయాలి. ఒకవేళ అలాంటి పని చేయకుంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అటు బీజేపీ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తాం. పెద్ద ఎత్తున మహిళలు ఇప్పటికే కదిలేరు. మహిళలు ఇప్పటికే పోలీస్ స్టేషన్ని దాదాపు 3 గంటలు చుట్టుముట్టారు. అయినా ఇంకా పోలీసు వాళ్ళకు కూడా అసలు వాళ్ళు మరి ఏమనుకుంటున్నారో ఎందుకు అర్థమవుతలేదు. కానీ ఇది ఎన్ని రోజులు ఉంటుంది? మాట 2 ఏళ్ళు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఒకవేళ కేసు పెట్టకుండా ఆడెక్కడున్నా డాగులు కూడా తీసి జైల్లో పెట్టకపోతే ఖచ్చితంగా జైల్లో పెట్టిస్తాం. అందుకే మేము చెప్తున్నాం ఒక్కటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇమీడియట్లీ అతనికి జైల్లో పెట్టియాలి, తర్వాత విచారణ ఏదైనా చేయాలి అని చెప్పి కోరుతూ 17 ఏళ్ల మైనార్ బాలికపై ఈ అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.